నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన 6 హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోక్సో కేసులో బెయిల్పై బయటికి వచ్చిన ఓ నిందితుడు ప్రతీకార భావంతో ఒకే రాత్రిలో 6 హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో తెలిసింది. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న ప్రతి విషయం మరింత కలకలం రేపుతోంది. తాజాగా పోలీసుల నిర్లక్ష్యంపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దైవలగూడ గ్రామానికి చెందిన రాజ్ కుమార్ పై గతంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయి అనంతరం బెయిల్ పై విడుదలైన అతడు తనపై కేసు నమోదు చేశారనే కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మైనర్ బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. అనంతరం ఆమె తల్లి అమ్మమ్మను హత్య చేసి బాలికను సమీపంలోని చెరువు ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందా అనే అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అక్కడితో ఆగకుండా నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్యతో పాటు 2 చిన్నారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం 2 గంటల వ్యవధిలో 6 ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోక్సో బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజ్ కుమార్ గతంలోనే మీ నాన్నను ఎలా చంపేశానో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తాను అంటూ బాధిత కుటుంబాన్ని బెదిరించాడని వారు చెప్తున్నారు. ఈ బెదిరింపులపై అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధిత కుటుంబాలతో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెదిరింపులను పోలీసులు సీరియస్ గా తీసుకొని అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు 6 ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని వారు వాపోతున్నారు. ఘటన అనంతరం నిందితుడు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ బృందాలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.